బాహుబలి 2, గాజీ సినిమాలతో వరుస హిట్లను సొంతం చేసుకున్న రానా ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రితో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పొలిటికల్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీపై రానా ఇప్పటికే భారీ అంచనాలను పెట్టుకోగా అందుకు తగ్గట్లుగా ప్రమోషన్లో కూడా వేగాన్ని పెంచాడు. ఈ నేపథ్యంలో మాట్లాడిన రానా ఈ మూవీ కోసం తాను ₹1 కూడా పారితోషికంగా తీసుకోలేదని చెప్పాడు. ఈ మూవీని రానా తండ్రి నిర్మాత సురేష్ బాబు నిర్మించిన విషయం తెలిసిందే. కానీ ఇందులో నటించినందుకు మాత్రం తనకు తన తండ్రి డబ్బు ఇవ్వలేదని చెప్పాడు. ఒకవేళ అడిగితే తిండి పెట్టడం మానేస్తారేమోనని అడగలేదని జోక్ చేశాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే టీజర్లు, ట్రైలర్లతో అంచనాలను పెంచేసిన ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళ్ వర్షన్ బిగ్ బాస్ షో మొదలైనప్పటి నుండి ఏదో ఒక వివాదాన్ని ఎదుర్కొంటోంది. ఇక తమిళనాడు ప్రభుత్వం సైతం ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కమల్ హాసన్ కి వ్యతిరేకంగా రచ్చ సాగిస్తోంది. సరిగ్గా ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ లో తమిళ బిగ్ బాస్ షోలో ఊహించని మరణం కలకలం రేపింది. గత 30 రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో బందీఖానాగా ఉన్న ఇబ్రహీం షేక్ అనే కార్మికుడు ఆకస్మికంగా మృతి చెందాడు. అతడు మెదడు సంబంధ వ్యాధితో మృతి చెందాడని డాక్టర్లు చెబుతున్నారు. కనీసం ఫోన్ చేయడానికి సైతం ఆస్కారం లేని ఆ షోలో అతడు కుప్పకూలి మృతి చెందాడని తెలుస్తోంది. ఘటనకు ముందు తన ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదని అతను హౌస్ లోని ఇతరులకు చెప్పాడట. హాస్పిటల్ కు వచ్చేలోపు అతడు మృతి చెందాడని వైద్యులు ధృవీకరించారు. ఇక ఇదిలా ఉంటే ఆరోగ్యం బాగోలేదని ముందే తెలిసినప్పుడు అతన్ని బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు పంపించారు అంటూ నెటిజన్స్ నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్ గా రాణిస్తున్న నటీమణుల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. ముఖ్యంగా తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ హీరోయిన్ గా వెలిగిపోతున్న ఈ బ్యూటీ తన కాల్ షీట్స్, పారితోషిక వ్యవహారాలను చూసుకునేందుకు రోనీ అనే ఒక వ్యక్తిని మేనేజర్ గా నియమించుకుంది. రోనీ అనే అతను కాజల్ తో పాటు మరికొందరు హీరోయిన్లకు కాల్ షీట్స్ వ్యవహారాలను చూసుకుంటున్నాడు. కాగా ఇటీవల టాలీవుడ్ ను డ్రగ్స్ వ్యవహారం వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ఇంట్లో మాదక ద్రవ్యాలతో సహా పోలీసులకు పట్టుబడి జైలు ఊసలు లెక్కిస్తున్నాడు కాజల్ అగర్వాల్ మేనేజర్. అయితే అతని విషయంలో స్పందించిన కాజల్ అతను తనకు మేనేజర్ మాత్రమేనని, అతని వ్యక్తిగత విషయాల గురించి తనకు తెలియదని ఎస్కేప్ అయ్యారు. అయితే కాజల్ ఇకపై తానెవరిని మేనేజర్ గా నియమించుకోనని స్పష్టం చేశారు. తనకు తానే మేనేజర్ గా మారనున్నట్లు చెప్పారు. ఇకపై కథలు, పారితోషికం వంటి విషయాలను తానే చూసుకుంటానని కాజల్ వెల్లడించారు. ఒక దొంగ ఒక ఇంట్లో దొంగతనం చేసి అక్కడ ఒక లెటర్ పెట్టి వెళ్లాడు. ఆ లెటర్ లో ఏముందో చూస్తే మీరు పడి పడి నవ్వుకుంటారు. ఇంతకీ ఆ దొంగ లెటర్ లో ఏం రాశాడంటే, మీ బంగారం ఎత్తుకుపోయినందుకు మీరు బాధపడద్దు, దేవుడు మీకు ఇంకా ఇస్తాడు, మీరు చూస్తూ ఉండండి అని దొంగతనం చేసిన ఇంట్లోనే ఈ లేఖ రాసి వెళ్లాడు. నిజామాబాద్ నగరంలోని హమాలావాడి ప్రాంతానికి చెందిన భాస్కర్ కుటుంబం తమ ఇంటికి తాళం వేసి బుధవారం రాత్రి బోర్గాం గ్రామానికి వెళ్లింది. గురువారం మధ్యాహ్నం ఇంటికి వచ్చారు. తాళం ధ్వంసమై లోపల సామగ్రి చిందరవందరగా పడి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. నగర సీఐ సుభాష్ చంద్రబోస్ ఇంటిని పరిశీలిస్తుండగా దొంగ ఓ డైరీలోని పేపర్లో స్కెచ్ పెన్ తో పై విధంగా రాసిన లేఖ కనిపించింది. దీని ఆధారంగా దొంగతనం చేసిన వ్యక్తి పక్కా స్థానికుడై ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మొత్తం 10 తులాల బంగారం, 25,000 నగదు చోరీకి గురైనట్లు పోలీసులు వెల్లడించారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై దర్శకుడు అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలకు ముందు చాలా మంది సెలబ్రిటీస్ తో ప్రచారం చేయించి ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను పెంచేశారు. మరి ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో కథలోకి వెళ్లి తెలుసుకుందాం. మహేష్ అలియాస్ అశోక్ అనే వ్యక్తికి చిన్నప్పటి నుండి దర్శకుడు అవ్వాలనే కోరిక ఉంటుంది. అందుకోసం చాలా ప్రయత్నాలు చేస్తాడు. చివరికి సినిమా ఛాన్స్ వస్తుంది. ఈ క్రమంలో అతడికి కాస్ట్యూమ్ డిజైనర్ నమ్రత అలియాస్ ఈషాతో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. అయితే అశోక్ మాత్రం తన ప్రేమను కూడా సినిమాలానే చూస్తూ ఉంటాడు. దీంతో విరక్తి చెందిన నమ్రత అతడికి దూరంగా వెళ్లిపోతుంది. ప్రేమను పోగొట్టుకున్న అశోక్ చివరికి తను డైరెక్ట్ చేసిన సినిమాకు కూడా దూరమవుతాడు. అలా ప్రేమ, సినిమా రెండింటినీ కోల్పోయిన అతడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? అసలు మహేష్ సినిమాకు ఎందుకు దూరంగా వెళ్లాల్సి వచ్చింది? చివరకు తన ప్రేమ సంగతి ఏమవుతుంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. బుల్లితెరపై సూపర్ రేటింగ్ తో దూసుకుపోతోంది బిగ్ బాస్. మొదటి ఎపిసోడ్ కు అదిరిపోయే రేటింగ్ వస్తే అదంతా గాలివాటమే. మొదటిసారి ఎన్టీఆర్ టెలివిజన్ స్క్రీన్ పై కనిపించాడు కదా, అందుకే అంత రేటింగ్ వచ్చింది. మున్ముందు అలా ఉండదని అనుకున్నారు. అంతేకాక అది వాపు మాత్రమే, బలుపు కాదన్నారు కొందరు. ఎన్టీఆర్ చేసిన ఫస్ట్ ఎపిసోడ్ ను ఆ మాత్రం చూడరా, రాబోయే రేటింగ్ ధమాల్ అవుతుందని కూడా కొందరు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. కానీ ఎన్టీఆర్ స్టామినా బుల్లితెరపై స్టాండర్డ్ గా నిలిచింది. బిగ్ బాస్ రియాలిటీ షో 2వ వారం కూడా రేటింగ్స్ లో అదరగొట్టింది. ఎన్టీఆర్ కనిపించే వీకెండ్ ఎపిసోడ్స్ లో రికార్డు రేటింగ్స్ సాధించింది బిగ్ బాస్. ఆదివారం ఎపిసోడ్ కు
అత్యధికంగా 12.3 టీఆర్పీ వచ్చింది. ఇక వీకెండ్ యావరేజ్ 12.1గా ఉంది. బిగ్ బాస్ చలువతో జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ విభాగంలో ఇప్పటికే నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్న స్టార్ మా ఛానల్ వరుసగా 2వ వారం తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. టాలీవుడ్ సీనియర్ నటుడు మరియు నిర్మాత అయినటువంటి గిరిబాబు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్, చిరంజీవులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో చిరంజీవి నటించిన కొదమసింహం, గిరిబాబు తీసిన ఇంద్రజిత్ సినిమాల విషయంలో జరిగిన వివాదాస్పద పరిణామాలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ముందు ఇంద్రజిత్ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. తరువాత నెల రోజులకి కొదమసింహం మూవీ విడుదలవ్వాల్సి ఉంది. అయితే రాత్రికి రాత్రే కొదమసింహం సినిమా రిలీజ్ ప్రకటించడం వివాదానికి దారితీసిందన్నారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆయనతో సినిమా తీసే అవకాశం రాలేదన్నారు. అందుకు కారణం పవన్ సినిమాల్లో తాను చేయాల్సిన పాత్రలు లేకపోవడమే, లేక తనకి సూట్ అయ్యే పాత్రలు లేకపోవడం వల్ల ఆయనతో సినిమా తీయలేకపోతున్నానన్నారు. ఇక జనసేన పార్టీ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మంచి ఆశయాలు ఉన్న వ్యక్తి. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వల్లనే తెలుగుదేశం పార్టీ గెలిచింది. త్వరలో ఎన్నికల్లోకి జనసేన పార్టీని దించబోతున్నాడు. ఏం జరగబోతోంది అనేది ఇప్పుడే చెప్పడం కష్టం. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయాల్లో బాగా రాణిస్తాడనే ఆశాభావం వ్యక్తం చేశారు గిరిబాబు. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ చాలా గ్యాప్ తర్వాత తెరకెక్కించిన చిత్రం నక్షత్రం. సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్, తనీష్, రెజీనా, ప్రగ్యా జైస్వాల్ వంటి యువ నటులతో తెరకెక్కించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుందో ఇప్పుడు కథలోకి వెళ్లి తెలుసుకుందాం. సందీప్ కిషన్ ఎప్పటికైనా పోలీస్ ఎస్ఐ కావాలని అందుకు తగిన ప్రయత్నాలన్నీ చేస్తుంటాడు. ప్రగ్యా జైస్వాల్ పవర్ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ గా తన విధులు నిర్వర్తిస్తూ ఉంటుంది. ఇక రెజీనా డాన్స్ కొరియోగ్రాఫర్ దగ్గర అసిస్టెంట్ డాన్సర్ గా పనిచేస్తూ ఉంటుంది. తనీష్ అసాంఘిక కార్యక్రమాలు చేస్తుంటాడు. సందీప్ కిషన్ పోలీస్ కాకుండానే నేరస్తుల్ని పట్టుకొని డిపార్ట్మెంట్ కి సహాయం చేయాలనే ఉద్దేశంతో పోలీస్ డ్రెస్ వేసుకొని ఓ నేరస్తుల్ని పట్టుకునే ప్రయత్నంలో ఉంటాడు. అదే సమయంలో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి స్పెషల్ ఆఫీసర్ గా సాయి ధరమ్ తేజ్ ఎంట్రీ ఇస్తాడు. ఈ కేసులో సందీప్ కిషన్ పై అనుమానంతో అతన్ని అరెస్ట్ చేస్తారు. అయితే ఈ కేసులో సందీప్ తప్పేమీ లేదని తెలుసుకున్న పోలీసులు అతన్ని వదిలేస్తారు. అయితే ఈ బాంబ్ బ్లాస్ట్ కి కారకులు ఎవరు? చివరికి సందీప్ కిషన్ పోలీస్ ఆఫీసర్ అయ్యాడా? రెజీనాకి సందీప్ కి మధ్య సంబంధం ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఒక్క సినిమాతో తెలంగాణ సొగసుకి, యాసకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది మలయాళ భామ సాయి పల్లవి. భానుమతిగా తెలుగు ప్రేక్షకుల హృదయాలను ఓ ఊపు ఊపుతున్న ఆమెకి హీరోయిన్ గ్లామర్ లేదు. అయినా సరే ఆమెను చూస్తుంటే మనింట్లో అమ్మాయో పక్కింటి అమ్మాయో అనిపించక మానదు. తెలుగులో తొలి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ భామ తన అనుభవాలని మీడియాతో పంచుకుంది. ఆమె మాట్లాడుతూ, నాకు కథ నచ్చితే ఎవరితోనైనా చేస్తాను, నచ్చకుంటే స్టార్ హీరో సినిమా అయినా చెయ్యనని చెప్పింది. వరుసగా దిల్ రాజు బ్యానర్లో నటించడం గురించి చెబుతూ, ఆయన బ్యానర్లో చేయడం నాకు సౌకర్యంగానే కాదు, ఆనందంగా కూడా ఉంటుంది. ఆయన ఒక నిర్మాత కాదు, నాకు గాడ్ ఫాదర్ కూడా. అందుకే ఆయన బ్యానర్లో 3 సినిమాలకు ఓకే చెప్పేశాను. నానిగారితో సినిమా చేయబోతున్నాను. త్వరలోనే షూటింగ్ కూడా మొదలవుతుంది. మరో సినిమా ఇంకా ఫైనలైజ్ కాలేదు అని చెప్పింది. ఖైదీ 150తో బాక్సాఫీస్ దగ్గర తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్న మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంతో బిజీగా ఉన్నాడు. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో రాబోతున్న ఈ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నాయి. కన్నడ స్టార్ హీరో ఈగాతో తెలుగు ప్రేక్షకులకి చేరువైన కిచ్చా సుదీప్ కి కన్నడలో ఎంత ఫాలోయింగ్ ఉందో తెలుగులో కూడా అదే స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. అయితే ఇప్పుడు ఈ స్టార్ హీరో చిరంజీవి కొత్త సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలో నటించబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో ఇప్పటికే అమితాబ్ వంటి బాలీవుడ్ స్టార్ భాగం అవుతున్నాడని తెలుస్తుంది. అలాగే స్టార్ హీరోయిన్ నయనతార కూడా ఈ సినిమా కోసం రెడీ అవుతుంది. ఇప్పుడు చిత్ర యూనిట్ ఓ ఇంపార్టెంట్ పాత్ర కోసం సుదీప్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అదే జరిగితే ఈ సినిమా రేంజ్ నేషనల్ స్థాయిలోకి వెళ్లిపోవడం గ్యారంటీ. కొనిదెల ప్రొడక్షన్స్ తో రామ్ చరణ్ నిర్మాతగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్స్ ని కూడా తీసుకునే ఆలోచనలో చిత్ర బృందం ఉందట.